బీసీలకు గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నట్లుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్తో పాటు పలువురు నాయకులతో పాటు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలకు ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది ఎన్టీఆర్ అని అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పేరుకే పదవులు ఇస్తున్నారు కానీ పెత్తనం అంతా అగ్రవర్ణాల ముఖ్య నాయకులదేనని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు ఏమీ చేయలేకపోయినా అన్నీ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని కేసన విమర్శించారు. ఇంక ఈ కార్యక్రమంలో కటారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, బలగం అనిల్ కుమార్, తమ్మిశెట్టి మాధవి తదితరులు పాల్గొన్నారు. టికెట్లు ఇచ్చి మీ సింబల్ మీద గెలిపించుకుని మీకు అనుకూలంగా మాట్లాడుచుకుంటే అది సామాజిక న్యాయం కాదు అనేది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఒక బీసీ వర్గంలో చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మద్దాడు రవిచంద్ర గారు. ఆయన 9 మాసాల నుంచి పోస్టింగ్ ఇవ్వలేదు ఇంతవరకు. ఆయన చాలా నిజాయితీపరుడు, ఆయన చాలా మేధావి, చాలా సిన్సియర్ ఆఫీసరు, ఆనెస్ట్ ఆఫీసర్. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న రాజశేఖర్ గారు, ఆయన కూడా చాలా నిజాయితీపరుడు. ఆయనకి 7 మాసాల నుంచి పోస్టింగ్ ఇవ్వాలి. సామాజికం ఏమంటే అట్టడుగు బలహీన బడుగు వర్గాలు రాజ్యాధికారంలో వాటా కావాలా, వాళ్ళ వాటాలో భాగం చేయాలి. వాళ్ళు ఎవరైనా చేయకుండా మీరే ఉండి కొన్ని వందల మందిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయి కేవలం సర్పంచులుగా గెలిచినటువంటి వ్యక్తులు ఇవాళ భిక్షాటనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ సర్పంచులు ఉన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక సర్పంచ్గా గెలిచి ఇవాళ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయంలో ఉన్నారు. ఇవాళ సర్పంచ్ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వస్తాయి కేంద్రం నుంచి, ఆ డబ్బులు కూడా లాగేసుకుంటున్నారు. ఆ సర్పంచ్ ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తాడు? అక్కడ మంచినీళ్ళు సప్లై చేయాలన్నా, అయితే రకరకాలుగా గ్రామ పంచాయతీలో అనేక రకాల అవకాశాలు, ఏది చేయాలన్నా కూడా డబ్బులు రూపాయలు లేకపోతే ఆ సర్పంచ్ గెలిచి దేనికి? ఇదే నా సామాజిక న్యాయం అంటే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఈ విధమైనటువంటి అరాచకాలు సృష్టిస్తాయి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే మన అందరం బుద్ధస్కంధాల మీద ఉన్నటువంటి సమయం. ఎందుకంటే యువత కానీ, విద్యార్థి కానీ, మహిళ కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ఎవ్వరు కూడా ఈ రోజున రాష్ట్రంలో సుభిక్షంగా లేరు. ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 13వ తారీఖు దగ్గరలోకి వచ్చింది, ఇంకా 10 రోజులు మాత్రం. అందరూ కూడా నిశ్శబ్ద విప్లవం లాగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ ఎట్టొచ్చిందో అదేవిధంగా రేపు ఎన్డీఏ కూటమికి కూడా 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా స్థానాలు గెలిచే విధంగా మనందరూ కూడా ప్రజలు తీర్పునివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పాలి. అదే బీసీ సంక్షేమ సంఘం ఆకాంక్ష, మా యొక్క కోరిక అనేటువంటి మీరందరూ కూడా పార్టీలకి కులమతాలకు అతీతంగా ఈ యొక్క విజయానికి చేకూర్చాలని చెప్పని మీ అందరూ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రకాశం జిల్లా మరి 7 నియోజకవర్గాల్లోని పాత జిల్లా కూడా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మరి 8, 9 ఉన్నాయి. మొత్తం అందరూ అభ్యర్థుల్ని ఇక్కడ మరి ఒంగోలులో మరి తామరచల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇతర ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా విజయానికి మనందరూ కూడా కంకణబద్దులై వారి యొక్క గెలుపు కొరకు నిరంతరం ఈ 10 రోజులు శ్రమించి ఈ రాష్ట్రాన్ని మరి యువత భవిష్యత్తులో పెట్టే విధంగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ సంక్షేమ సంఘం తరపున నమస్కారం చేస్తూ జై హింద్. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. రాక్షస పరిపాలనలో, దుష్ట పరిపాలనలో మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఉండే పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి, అదేవిధంగా విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉందని 13 జిల్లాలు 26 జిల్లాల నుండి ప్రతినిధులు పిలిపించి ఒక నిర్ణయం మేరకు మద్దతు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా 26 జిల్లాలు తిరుగుతూ ఈరోజు ప్రకాశం జిల్లా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లాలోని ఉమ్మడి ప్రకాశంలోని 12 మంది అభ్యర్థులకి, అదేవిధంగా
మాగుంట శ్రీనివాసరెడ్డికి, ముఖ్యంగా అభివృద్ధి ప్రదాత రామచంద్ర జనార్దన్ గారికి మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చినందుకు మన ప్రకాశం జిల్లా తరఫున శంకర్రావు గారికి, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆయన పూర్తిగా అవగాహన చేసుకొని శంకర్రావు గారు ఏమైనా కానీ బీసీలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పి నేను ఆలోచించి ఇవాళ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడానికి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చారు. అయితే ఆయన తెలుసుకుంటానే ఉన్నాడు. ఇలా సత్తెనపల్లిలో ఇద్దరు కార్మికులు, వడ్డీల కార్మికులు ఒక మురికి కుంటలో క్లీన్ చేయడానికి దిగి చచ్చిపోతే సీఎంఆర్ ఫండ్ కింద 5 లక్షలు ఒక్కొక్కరికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి 200 ఇచ్చి 2.5 లక్షలు తీసుకొని వాళ్ళని ఏదో మొబైల్ పెట్టాలని చూశాను.